159వ శ్లోకము. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషద్గుష్ఠ శాంత్యతీత కళాత్మిక. ఈ శ్లోకంలోని మొదటి నామము జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. ఇది 851వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిన్యై నమః అని చెప్పాలి. జన్మ అంటే జననము, మృత్యు అంటే మరణము, జర అంటే ముసలితనము అను వికారములచే, తప్త అంటే తపింప చేయబడు, జన అంటే భక్తులకు విశ్రాంతి, ఉపశమన సుఖమును దాయిని అంటే ఇచ్చినది. 16 అక్షరాలతో నిండుగా ఉండే ఈ నామము చాలా ముఖ్యమైనది. దీన్ని శ్రీ విద్యకు, శ్రీ లలితారాధనకు ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని భజగోవింద శ్లోకాల్లో శ్రీ శంకర భగవత్పాదులు చెప్పారు. ఈ జనన మరణ చక్ర భ్రమణ సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లోబడిన జీవుడు అలా నిరంతరము దానికి లోబడి ఉడుతూ గిడుతూనే ఉంటాడు. దాని నుండి తప్పించుకోలేక దుఃఖిస్తూ బయటపడేందుకు ఉపశమనం కోసము ఆకాంక్షిస్తాడు. అలాంటి వారికి ఈ గోవింద భజనం ఒక్కటే చక్ర భ్రమణం నుండి బయటపడేందుకు మార్గమని ఆదిశంకరులు ఈ శ్లోకంలో సూచించారు. ఈ సూచనలను మూలము వ్యాసుల వారు వ్రాసిన లలితా సహస్రనామ స్తోత్రంలోని ఈ నామము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోవింద రూపిణి 267వ నామము, ముకుంద 838వ నామాల్లో చెప్పిన ఆ గోవిందుని రూపము అమ్మవారే కాబట్టి, అంటే ఈ జనన మరణ సంసార చక్ర భ్రమణం నుండి బయటపడాలంటే అమ్మవారిని భజించాలి అని చెప్పి వ్యాసుల వారు చూపించిన పరిష్కార మార్గాన్ని ఆదిశంకరులు కూడా అనుసరించి ఆ అమ్మవారి రూపంలోనే ఉన్న గోవిందుని భజించండి అని ఇంకో రకంగా చెప్పి నిర్ధారించారన్నమాట. ఇంతకు పూర్వము చెప్పబడిన భవచక్ర ప్రవర్తిని, భవరోగగ్ని నామాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లుంటాయి. ఎందుకంటే జనన మరణ చక్రంలో ప్రవర్తింపచేసేది అమ్మవారు అని భవచక్ర ప్రవర్తిని నామము చెబుతుంది. ఈ భవచక్రానుభవ రోగము పోగొట్టునది అని భవరోగాగ్ని, భవనాశిని నామాలు చెబుతుంది. ఈ 2-3 నామాల వివరణలో వైరుధ్యం కనబడుతుంది. ఈ విషయాన్ని చాలా సునిశ్చితంగా అవగాహన చేసుకోవాలి. ప్రతి జీవికి ఇచ్చిన మొదటి జన్మ పవిత్రమైనది. కానీ మానవుడు మొదట చేసిన అవిధేయత వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రకృతి సహజమైన ఆహార, నిద్ర, భయ మైథునాల యందు స్వేచ్ఛ కలిగి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి తత్ఫలితంగా జన్మ కర్మ బంధమైంది. కర్మబంధ ఫలితంగా జన్మలు కలుగుతున్నాయి. మనం ఫ్రీ విల్ అంటాము, కానీ ఎంత చదివినా ఎంత నేర్చినా మనమందరము ప్రకృతికి బానిసలమే. దాని ముందు ఈ డిగ్రీల చదువులు, పదవులు అన్నీ తక్కువే. ఏవీ పనికిరాదని ప్రకృతి శాసిస్తుందో అవే చేస్తాము. దీన్ని అవిధేయత అంటారు. మొదట జన్మ తప్పించి మిగిలిన జన్మలన్నీ కర్మ ఫలితాలే. సత్కర్మాచరణలో జన్మను పవిత్రీకరణం చేయాలి. అప్పుడు గాని పరంపరగా వచ్చే జన్మలలో మార్పు రాదు. తప్పులు తెలుసుకొని దిద్దుకుంటూ సర్వజీవుల్లోని సర్వంతర్యామిని దర్శించడం మొదలు పెడితే సర్వము చక్కదిద్దబడుతుంది. జన్మ కర్మలు క్షాళనమైపోతాయి. మృత్యు అనేది ఒక మానసిక వ్యాధి. దీనిని గురించి చెప్పడానికి కఠోపనిషత్తు ఇచ్చారు మన పెద్దలు. ప్రజ్ఞా ప్రసారములో ఏర్పడే తాత్కాలిక అవరోధమే మృత్యువు. ఎన్ని జన్మలు వస్తూ పోతూ ఉన్నా పూసలలోని దారంలాగా నేను అనే ప్రజ్ఞను ఆలంబన చేసుకొని ఆ జన్మలు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ జ్ఞానోదయం వచ్చినప్పుడు మృత్యు అంటే ఏమిటో తెలిసి మృత్య భీతి తొలగుతుంది. జర అనేది మనం చేసిన దోషాల ఫలితమే. ఆహార, నిద్ర, భయ మైథునాలందు ఎంతెంత దుష్కర్మ ఆచరించామో జరాస్థితి అంత దుర్భరం అవుతుంది. కాబట్టి ఈ జన్మ మృత్యు జరా బాధలు పూర్వదోషాల వలన కలుగుతున్నాయి. వీటితో తపింపబడే భక్తులందరికీ తమ తప్పులు తెలిసి సన్మార్గంలో జీవించేటట్లుగా జ్ఞానోదయం కలగజేసి వారి జీవితాలను చక్కదిద్ది వారికి ఉపశమనాన్ని కలగజేస్తుంది. ఒక సంస్థలో ఒక ఉద్యోగి వల్ల తప్పులు జరిగితే జరిమానాలు, జీతము తగ్గించడాలు, డిప్రమోట్ చేయడాలు ఉంటాయి. చేసే తప్పులు ఎక్కువైనా కొద్దీ ఈ బాధలు పెరుగుతాయి. ఇక ఆ ఉద్యోగికి పైకి రావడం అంటూ ఉండదు. అదే సంస్థలో అదే విధంగా క్రింద మీద పడుతూ లేస్తూ తన జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంది. ఏనాడు తన తప్పులు తెలుసుకొని వాటిని దిద్దుకొని జాగ్రత్త పడతాడో అప్పటి నుండి మళ్లీ పై పదవులు పొందుతూ అభివృద్ధి పథంలో పయనిస్తాడు. ఈ మార్పు వచ్చేంత వరకు ఆ ఉద్యోగికి బాధలు తప్పవు. ఈ సృష్టి వ్యవస్థలో జీవి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఆ సృష్టికర్త నిర్వహించే ఈ సృష్టి వ్యవస్థలో దోషాలు చేసిన జీవి
జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూనే ఉంటాడు. ఆ సృష్టికర్త విధించిన నియమ నిబంధనల ప్రకారము ఆ జీవి అలా ఆ చక్రంలో తిప్పబడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగి తప్పులు తెలుసుకొని దిద్దుకొని జాగ్రత్త పడతాడో అప్పటి నుండి తన తప్పులకు ఉపశమనం కలిగి సృష్టికర్తి అనుగ్రహానికి నోచుకొని పరిష్కారాన్ని, ఉపశమనాన్ని, విశ్రాంతిని పొందుతాడు. ఈ జ్ఞానోదయం అమ్మవారి అనుగ్రహం వల్ల రావలసిందే. పుట్టుక, చావు, ముసలితనముల వలన తపింపబడు జనులకు ఉపశమన సుఖమును కలుగచేయునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వోపనిషదద్గుష్ట. ఇది 852వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వోపనిషద్గుష్టాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే సకల, ఉపనిషత్ అంటే ఉపనిషత్తుల చేత, ఉద్గుష్ట బహుదా ప్రతిపాదింపబడి ప్రశంసింపబడినది. కర్మకాండ, జ్ఞానకాండ కలిసి ఉన్నవి వేదాలు. ఆ వేదాలలో ప్రతిపాదింపబడిన అతి ముఖ్య విషయాలన్నీ మళ్ళీ వేరే సంకలనం చేస్తే వచ్చినవే ఉపనిషత్తులు. మోక్షాన్ని పొందేందుకు, యోగ జీవన విధానం గడిపేందుకు ఈ ఉపనిషత్తులు ఉపకరిస్తాయి. వేదాలకు అంతము నందు చెప్పబడిన ఈ ఉపనిషత్తులను వేదాంతాలని, వేద శీర్షాలు, శృతి శిరస్సులు అని కూడా అంటారు. జ్ఞానులు, విబుధ జనులు, పండితులు అందరూ నెత్తిమీద పెట్టుకొని గౌరవించే ఈ ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడే విషయాలన్నీ అమ్మవారి గురించి, అమ్మవారి సృష్టి గురించి, సృష్టి ప్రణాళిక గురించి, ఇలా ఎన్నో విషయాలు అమ్మవారి పరంగానే ఉంటాయి. కేనోపనిషత్తు అని ప్రత్యేకంగా అమ్మవారి శక్తి సామర్థ్యాలను గురించి వివరిస్తుంది. ఈ ఉపనిషత్తులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ అందరూ తప్పక చదవవలసినవి, ముఖ్యమైనవి అయిన ఉపనిషత్తులు 10 ఉన్నాయి. ఇవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండ్యుక, ఐతరేయ, తైత్తిరీయ, చాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు. వీటన్నిటిలో అమ్మవారి తత్వము తప్పకుండా ప్రతిపాదింపబడుతుంది. ఈ విషయము శృతి సీమంత సింధూరీకృత పాజాబ్ద ధూళిక అనే నామంలో ముందే చెప్పబడింది. సర్వోపనిషత్తులలోనూ బహుదా ప్రశంసింపబడి ప్రతిపాదింపబడినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము శాంత్యతీత కళాత్మిక. ఇది 853వ నామం. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంత్యతీత కళాత్మికాయై నమః అని చెప్పాలి. శాంతి అంటే శాంతికి, అతీత అంటే అతీతముగా ఉండు, కళ అంటే కళ యొక్క, ఆత్మిక అంటే స్వరూపిణి. మనలోని స్తబ్దత శాంతి కాదు, మనలో పెళ్ళుబికి ఆనందం యొక్క నిలకడ స్థితిని శాంతి అనాలి. మోక్షేచ్ఛ కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఈ శాంతి స్థితి ఉండి తీరాలి. ఈ స్థితి లేనివాడు, రానివాడు నిరంతరము ఘర్షణలోనూ, ఆతృత, ఆవేదనలోనూ ఉంటాడు. ఇటువంటి శాంతికి కూడా అతీతంగా ఉండే పరమ ఉత్కృష్టమైన ఒక అనుభూతికి సంబంధించిన స్థితిలో అమ్మవారు ఉంటుంది. సహస్రార చక్రంలోని బిందు స్థానంలో మన కుండలినీ శక్తి అయ్యవారితో కలిసి ఉన్నప్పుడు మనకి అనుభూతి దక్కుతుంది తప్ప ఇతర సమయాల్లో ఉండదు. ఇది నిరతిశయ జ్ఞాన స్వరూపము. శాంతికి అతీతమైన ఒక దివ్య కళా స్వరూపమని ఈ నామానికి అర్థము.